నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ డైరెక్టర్ అండ్ సినీ రాజకీయ విశ్లేషకులు గీతాకృష్ణ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. హాయ్ సార్, ఇప్పుడు ప్రస్తుతం మళ్ళీ లడ్డు వివాదం గురించి మాట్లాడుకుంటే, ఈ లడ్డు కల్తీ అయ్యిందా లేదా ఇంకా తేల్చనే లేదు. కానీ పవన్ కళ్యాణ్ దీక్ష పట్టారు ఒక డిప్యూటీ సీఎం హోదాలో. అయితే ఇప్పుడు సనాతన ధర్మాన్ని కాపాడే విధంగా నేను ప్రయత్నం చేస్తున్నాను అని చెప్పేసి మొన్న రీసెంట్ గా మాట్లాడారు. అదే ప్రెస్ మీట్ లో ప్రకాష్ రాజ్ని అండ్ ఇంకో నటుడు కార్తీని తిట్టినట్టే తిట్టకుండా ఉన్నారు. దీని గురించి మీరు ఏమంటారు సార్? యాక్చువల్గా అది ఆల్రెడీ మనం ఒకసారి మాట్లాడుకున్నాం, ఇంకా 2-3 సార్లు మాట్లాడేశాను. పవన్ కళ్యాణ్కి డైరెక్ట్గా ట్వీట్ చూసేటు ఎవరన్నా చెప్పారో మరి, ట్రాన్స్లేట్ చేసి చెప్పినట్టు తప్పు. అది అతను ఏం తప్పు చెప్పలేదు. ప్రకాష్ రాజు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అనే సగౌరవంగా అడ్రస్ చేస్తూ దీన్ని నేషనల్ ఇష్యూ చేయటం వలన ఎక్కడ డీమీన్ అవుద్ది, తిరుపతి డీమీన్ అవుద్ది. అలా చేయకుండా ఉండటం కోసం వీరు దీన్ని ఆ విధంగా తీసుకెళ్తారు, మంచి ఉద్దేశం చెప్పాడు. ఇప్పుడు ఎక్కడో వేరే కంట్రీలో ఉన్నాడు కాబట్టి నేను మళ్ళీ ఇక్కడికి వచ్చి మీకు డైరెక్ట్గా చెప్తాను అని సవినయంగా చెప్పుకున్నాడు. యాక్చువల్గా ఎందుకు అలాగనంటే చాలా మందికి అదే అపార్థాలు చేసుకునే వాళ్ళ యొక్క మాటల యొక్క అర్థాలు వెతకూడదని శోభన్ బాబు అన్నాడు, మనం చెప్పాం. సంచేత ప్రతిదానికి అపార్థం చేసుకో, అతనికి ఎవరు చెప్పుంటారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఈజ్ నాట్ ఏ వెరీ ఎక్స్పర్ట్ ఇన్ ఇంగ్లీష్ కదా, జస్ట్ అతను డెవలప్ చేసుకున్నాడు అంతా. వి మస్ట్ అప్రిషియేట్ దట్. మామూలు వానాకాలం చదువుకుని వచ్చి ఇంటర్మీడియట్ కూడా కంప్లీట్ కానీ పవన్ కళ్యాణ్ ఈ రోజుల్లో మాట్లాడుకున్నా అంటే యాక్టింగ్ చేసేటప్పుడు తెలుగు బాగా రావటం, తర్వాత అతను యొక్క సర్కిల్ ఇవన్నీ కలిసి అతను నేర్చుకుంది ఈ విధంగానే మాట్లాడుతున్నాడు. ఈ రోజు 2-3 సార్లు చూశాను ఎక్కడ కానీ చాలా బాగా మాట్లాడుతున్నాడు. ఇంగ్లీష్ చాలా కంపోజ్గా మాట్లాడుతున్నాడు. దట్ ఈస్ వాట్ నేను అదే ఎక్స్పెక్ట్ చేశాను. అంతకుముందు కూడా ఎప్పుడు కూడా అతను అనాలని కాదు, ఇక్కడ మట్టుకు అలాగ అనిపించింది. ఎవరిచ్చినా కూడా అతనికి అగెనెస్ట్గా ఇస్తే వాళ్ళ పేరు సంపాదించుకోవడం కోసం ట్వీట్ ఇస్తున్నారు అనుకోండి, కాదు. ప్రకాష్ రాజ్ జెన్యూన్. నేను ప్రకాష్ రాజ్ చాలాసార్లు తిట్టాను, ఎందుకంటే బీజేపీని తిట్టడమే పనిగా పెట్టుకున్నాడు అతను. అంటే ఆయన సెక్యులరే ఇదే స్టేటే కాదు, అతను జనరల్గా బీజేపీకి యాంటీకి చెప్పాలి అనేది పెట్టుకుని అతని ముందు పెట్టి అబాస్ పాలు అయిపోయాడు. అక్కడ ఓడిపోయాడు, ఇక్కడ ఫిలిం సర్కిల్లోనే ఓడిపోయాడు. అక్కడ దానికి రకరకాల కారణాలు ఉంటాయి. వై షుడ్ కన్నడ ఫెలో షుడ్ బి ఫర్ తెలుగు అనేది పెట్టాను. నేను కూడా చెప్పాను, ఎందుకంటే వాళ్ళు చాలా ఇండిఫరెన్స్గా ఉంటారు కన్నడ వాళ్ళు. మన తెలుగు సినిమా రిలీజ్ అయిన కానీ తమిళ సినిమా విజయ్ సినిమా రిలీజ్ అయినా అప్పుడు దానికి ఏదో ఫిట్టింగ్ పెడతా చూస్తాను, నాకు పెట్టారు. నేను వాళ్ళకి పాట నేర్పాను. ఐ టాట్ దమ్ ఎ లెసన్ కాఫీ షాప్కి. సో అవి పక్కన పెడితే అంచేత ఆ కోపం. అదర్వైజ్ ఈజ్ అ ఫెంటాస్టిక్ యాక్టర్, వన్ ఆఫ్ ద బెస్ట్ యాక్టర్ ఇన్ ఇండియా. ఇక్కడ మట్టుకు ఇతని మీద గౌరవంతో చెప్పాడు, మీరు ఎలా చేయటం వలన హోదాలో ఉన్నారు కదా, ఈజ్ నాట్ ఎ యాక్టర్ ఆర్ ఎ స్టార్ కదా. ఇప్పుడు అతను డిప్యూటీ సీఎం అంటే ఆల్మోస్ట్ సీఎం లెవెల్లో ఉన్న మీరు టెంపుల్ గురించి ఎలా మాడితే నేషనల్ ఇష్యూ కింద అవుద్ది కదా ఎందుకు అని అన్నాడు. దానికి వీళ్ళు అంత బాధపడిపోయి భుజాలతో అడుగుకోవాల్సిన అవసరం లేదు. ఒకటి అది క్లియర్. తర్వాత కార్తీ వచ్చి ఏదో పబ్లిసిటీ ఉంటుంది, వాళ్ళు బతికేదే తెలుగు ఇండస్ట్రీ మీద. సూర్య, కార్తీ తమిళ ఇండస్ట్రీ అంతా. మన సినిమాలు అక్కడ చూడరు, పవన్ కళ్యాణ్ చూడరు. ఇప్పుడంటే పాన్ ఇండియా అయిన తర్వాత కాంట్రిబ్యూట్ పొజిషన్లో బాహుబలి కాడి నుంచి పెద్ద సినిమాలు చూస్తారు, రేపు దేవరా కూడా చూస్తారు. ఇంకా అతను సొంతంగా డబ్బింగ్ చెప్పాడు, చాలా సకరకాల వల్లప్పుడు కాబట్టి. సో హిందీ అతను చెప్పాడు, కన్నడ అతను చెప్పాడు, తెలుగు అతను చెప్పాడు. నిన్న ఒక ఇంటర్వ్యూలో చూశాను, ఇంగ్లీష్ ఇంటర్వ్యూలో. సో వాట్ ఎవర్, ఇంగ్లీష్ కాదు, మనందరూ స్టార్లు కూర్చొని చేశారు. విశ్వక్షణ్ అనే అబ్బాయి, ఆ తిల్లు అనేవాడు, వీళ్ళందరూ కూర్చుని జూనియర్ ఎన్టీఆర్తో మాట్లాడుతున్నప్పుడు అడిగాడు, మొత్తం అతను చెప్పాడు. ఇంకా మేమెందుకు మాట్లాడు తిల్లు అనేవాడు. కరెక్ట్, ఈజ్ వెరీ క్యాలిబర్ అండ్ టాలెంటెడ్ ఫెలో యాక్టర్. సో అలాగే పవన్ కళ్యాణ్కి హస్ గాట్ ద స్కై హై ఇమేజ్. తను అలాగ డెవలప్ అయింది. ఎందుకయిందంటే అది అదృష్టమో దేవుడు దయం ఏదో ఉంది. అంచేత ఇక్కడ అక్కడ అవకాశంగా కొన్ని మాటలు మాట్లాడేసి అన్ని బయట పెడుతున్నారు వైఎస్ఆర్సీపీ వాళ్ళు. వాళ్ళ ఫాదర్ పెద్ద నమ్మకం దేవుడు అంటేనే, ఆయన హారతి ఇవ్వడానికి వెళ్తే అందరూ సిగరెట్ వెలిగించుకుంటాడు, ఇటువంటివన్నీ బయటకు పట్టుకొస్తున్నారు. అందుకనే కొన్ని చోట్ల కొన్ని చెప్పేవి ఉంటే చెప్పనే ఉంటాయి, అలాగే చెప్పనే కొన్ని ఉంటాయి. ఇప్పుడు సినిమాలో ఉంటుంది, టాయిలెట్కి వెళ్ళడం చూపించాం కదా, అలా చూపించిన సినిమా అంటే దరిద్రమైన సినిమా చెప్పాను. ఆడెవడో ఆడెవడో వెంకటేష్ సినిమాలో చూపించాడు, అదేదో తమిళ సినిమా ఇక్కడ తీశారు కదా, నువ్వు నాకు నచ్చావు కాదు, ఈడు ఆడెవడో ధనుష్ వాళ్ళ అన్నయ్య డైరెక్టర్, హిట్ ఆ సినిమా. ఇక్కడ వెంకటేష్ బాగా యాక్ట్ చేస్తాడు, ఏమి ఇస్తే చేశాడా. రానా నాయుడు కదమ్మా,
ఇందులో అందరూ కలిసి అవుట్డోర్లో టాయిలెట్కి వెళ్ళటం అవి చూపించాడు. అదే సినిమా అది. తమిళ్లో కూడా చూపించాడు, తెలుగులో కూడా చూపించాడు. ఇష్టం ఉంటుంది నాకు ఇటువంటి విషయంలో. జంధ్యాలన్నా విశ్వనాథ్ గారు అన్న ఆ బాత్రూమ్ సీన్లు తీస్తూ ఉంటారు అనమాట. నాకు ఇష్టం ఉండదు. అన్ని అలా చెప్తాం. వెంకటేష్ పెద్ద సినిమా అది, పెద్ద హిట్ అది. సెల్వరాఘవన్ డైరెక్టర్. సో అలాగా అన్ని కొన్ని మాట్లాడేవి ఉంటాయి, కొన్ని మాట్లాడినవి ఉంటాయి, కొన్ని మాట్లాడకూడదు. వాళ్ళ నాన్నగారిది అక్కడ అప్రస్తుతం. వెంకట్రావు గారు, చిరంజీవి గారి ఫాదర్, ఆయన అలాగే వెలిగించాడు. ఆయన నమ్మకం లేదు, ఆయన దాన్ని ఆ విధంగా ఎక్స్ప్రెస్ చేయడం అవసరం లేదు. ఒకవేళ చేసి ఉంటే ఆయన సరదాగా చేసి ఉంటాడు. ప్లస్ దాన్ని మళ్ళీ ఇతను మళ్ళీ రిపీట్ చేయడం అనేది ఏ సందర్భంలో ఏ ఎండగా గడుగులా మాట్లాడాడా అనేది నాకు తెలియదు. మరి అలా మాట్లాడాడని వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఎవరో పవన్ కళ్యాణ్కి బ్యాట్ రావాలనుకున్న వాళ్ళు పెట్టారు. మరి ఇప్పుడు ఎలా మాట్లాడతారో ఇన్ని చెప్తున్నాడు అని చెప్పేసి సనాతన ధర్మం గురించి మాట్లాడే పవన్ కళ్యాణ్ ఒక యూనివర్సిటీకి వెళ్ళి చదువుకోని అవసరం లేదు. సనాతన ధర్మం ఎవరైనా మాట్లాడచ్చు. ఎవరు మాట్లాడకూడదు అంటే హిందూయిజం ఎగనెస్ట్ అని స్టాలిన్ కొడుకు మాట్లాడకూడదు. పెద్ద రచ్చ అయింది కదా, వాళ్ళు హిందూయిజం ఎగనెస్ట్. వాళ్ళు అదే పెరియార్ అని ఉంటాడు, రామస్వామి గారు చెప్పాను ఒకప్పుడు. ఆయనకి హిందూస్కి హిందూ అని కాదు, ఈ విగ్రహారాధన అని వేస్ట్ అంటాడు ఆయన. ప్లస్ ఆయన ఇంటలెక్చువల్ అసలు. కాకపోతే ఈ బ్రాహ్మణ్స్ లైక్ చేయరు, ఎందుకంటే దేవుడికి ఎగనెస్ట్గా మాట్లాడుతున్నాడు కాబట్టి. అతని విగ్రహాలు కూడా ఎక్కడన్నా ఉంటే రిమూవ్ చేయమని మొన్న బీజేపీ కానీ గెలిచుంటే ఈ పార్టీ రిమూవ్ చేసేసాను. కానీ అక్కడ ఇంకా స్ట్రాంగ్ కాబట్టి అటువంటి ఏం చేయలేదు. ఇక్కడ పవన్ కళ్యాణ్ ఎలా మాట్లాడటం, హిందూ ధర్మం గురించి మాట్లాడటం అనేది 150% కరెక్ట్. హీ హాజ్ ఆల్ ద రైట్. కాకపోతే అప్పుడు ఎలా చేశాడు, ఇప్పుడు ఇలా చేశాడు అన్నారు కదా, అవి కరెక్ట్ కాదు. మీరు మాట్లాడే వాళ్ళకి ఒక హోదా ఉండాలి. కొడాలి నాని వాళ్ళందరూ మాట్లాడుతున్నారు. ఎప్పుడు మాట్లాడలేదు మీరు, ఇప్పుడు కనీసం సంస్కారంగా మాట్లాడుతున్నారు. ఇంతకుముందు అయితే కుసంస్కారంగా ఆడు ఈడు రే అని మాట్లాడటం. ఎవరో మాట్లాడుతున్నాడు, ఎవడో పేరు నేను అన్నవాడు. అరే బుద్ధి ఉందా నీకు అసలు? నీ వెనక నువ్వు వాడు చూసుకో, వాట్ ఈజ్ హ్యాపెనింగ్ ఇన్ యువర్ ఫ్యామిలీ. డోంట్ టెల్ ఆల్ దిస్. అతను హిందూ కదా, తెలియదు నీకు? చిరంజీవి హిందూ కదా, చిరంజీవి తమ్ముడు కదా అతను. ఎంతొక్క ఊరు మాట్లాడుకున్నావు. హీ హాజ్ గాట్ ఆల్ ద రైట్. వీళ్ళందరూ ఒకలో పెట్టాలి. వెంకటేశ్వర స్వామి గురించి మాట్లాడుతున్నట్టు, సనాతన ధర్మం గురించి మాట్లాడినోడిని ఎగ్నెస్ట్గా మాట్లాడినోడు లోపల పెట్టాలి. అర్థమైందా? అందుకనే మన అన్య మతస్థులు అందులో ఉద్యోగాలు ఇవ్వకూడదు. దర్శనాలు చేసుకునేవ్వండి, బ్యారికేడ్స్ పెట్టి చేసుకునేవాడు. నేను అంటున్నాను, ఇది అక్కడ ఆల్రెడీ అర్థమైంది. మనకి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ చేస్తున్నారు ఈ పని. అక్కడ ఉన్న వాళ్ళ ఉద్యోగాలందరూ ఓన్లీ హిందూస్ ఉండాలని. ఎస్టీలకు ఇవ్వండి, వాళ్ళు హిందువులే ఉండాలి, ప్రొవైడెడ్ దే షుడ్ బి హిందూస్. ఏ క్యాస్ట్కి ఎగనెస్ట్ కాదు, ఓన్లీ మతానికి సంబంధించి ఇది గ్రేటెస్ట్ గాడ్ కాబట్టి వేరే వాళ్ళకి ఇవ్వద్దు. వేరే వాళ్ళు దర్శనం చేసుకోవచ్చు, తర్వాత చెక్ చేయాలని. ఎవరు టెర్రరిస్టో ఏంటో అది తెలుస్తుంది, మనకి రికార్డు ఉంది కదా. అంచేత అవన్నీ చెక్ చేసి మనల్ని చెక్ చేయాలి. హిందువుల్లో కూడా ఉంటారు. సో అంచేత వాళ్ళని అందరినీ చెక్ చేసి పంపించడం అనే ఒక ప్రక్రియ ఉండాలి. అన్ని మత అదర్ క్యాస్ట్ అదర్ రిలీజియన్ పీపుల్ని మట్టుకు ఉద్యోగాలను తీసేయాలి. సో ఓన్లీ హిందూస్ ఆర్ ఎంటర్టైన్ దేర్. దే ఆర్ ఓన్లీ ఎలిజిబుల్ ఫర్ ద సర్వీస్. వాలంటరీ సర్వీస్ వస్తూ ఉంటారు కొంతమంది. వాలంటరీ లేదు కాదు గుడ్డులు, ఎవడైనా హిందూ అయి ఉండాలి. ఓకే, దట్ ఈస్ మై కంటెన్షన్. సో ఇక్కడ వీళ్ళందరూ పవన్ కళ్యాణ్కి ఎగ్నెస్ట్ మాట్లాడే వాళ్ళందరూ కూడా చాలా తప్పు. ఏమో మంచి చేస్తుంటే ఆ మంచి అదే. అందుకు మరి హిందూయిజంలో ఎందుకు గొడవలు ఉంటాయి? హిందూయిజం పెరగపోవడానికి దాని గురించి ఎప్పుడు కూడా విమర్శించకూడదు. అంటే ఇలా వితండవాదం మాట్లాడేవాడు ఉంటారు అవకాశానికి. అతనికి ఏదో విధంగా బ్యాడ్ రావాలి, ఏదో విధంగా బ్యాడ్ చేయాలి, ఏదో విధంగా బదనాం చేయాలి, డీమీన్ చేయాలి అని మాట్లాడతారు. తప్పేం కాదు. కొన్ని చోట్ల అతను అనుకుని చేస్తున్నాడు. వాట్ ఈజ్ రాంగ్ ఇన్ దట్? ఓకేనా? అందులో శాస్త్రయుక్తంగా చేస్తున్నావా లేదా అని కొంతమంది అన్నారు. శాస్త్రయుక్తంగా ఎవరికి తెలుసు? పండితులకు తెలుసు. చదువుకున్నంత మాత్రం నేను పండితుడిని కాదు. పండితులు ఎవరంటే బ్రాహ్మణులు. వాళ్ళకి అన్నీ తెలుసుగా, అన్ని చదువుకుంటారు కదా చిన్నప్పటి నుంచి. వేదాలు అన్ని వేదాలు చదువుతారు, ఏది ఎలా చేయాలి తెలుసు కాబట్టి. ఆ బ్రాహ్మణ్స్లోనే ఒకడు అలా చేయమంటాడు, ఒకడు అలా చేయమంటాడు. అప్పుడు కాలొద్దున్నాను ఆయన ఎలా చెప్పారంటే ఆడికి ఏం తెలియదండి, నాకే తెలుసు అంటాడు. ఏమన్నా నమ్మాలో అర్థం అవ్వదు. కాకపోతే వాళ్ళు అథెంటిక్గా ఉండేవాళ్ళు చాలా పెద్ద వాళ్ళు ఉన్నారు, చాలా పెద్ద మంచివాళ్ళు. అది పవన్ కళ్యాణ్ చేసే పనులు ఉన్నాయి కదా దైనందిన జీవితంలో. ఇప్పుడు ఆ సనాతన ధర్మం గురించి, హిందూ దేవాలయాలే మన వెంకటేశ్వర టెంపుల్లో జరిగిన అన్యాయాల గురించి మాట్లాడుతూ అతను కూడా సర్వీస్ చేసి చూపించుకున్నాడు. గాంధీ గారు అన్నారు చేశారు. అది మెట్లది అయితే ఇప్పుడు ట్రోల్ అవుతుంది సార్. అంటే నా పాయింట్కి వస్తున్నాను. ఎలాగంటే గాంధీ సినిమాలో నెహ్రూ గారి ఇంట్లో అందరూ కలుస్తారు గాంధీ గారి సమక్షంలో. నెహ్రూ గారు గాంధీ సినిమా చూడండి, చాలా బాగా స్టడీ చేసి తీసాడు సినిమా. అది ఎలాగంటే నెహ్రూ గారు డబ్బు ఉన్నవాడు కదా, పెద్ద ఇల్లు అదే ఉంటుంది. ఆయన చాలా కరోర్పతి కాబట్టి వాళ్ళ ఇంట్లో కాఫీలు పట్టుకొస్తాడు ఒక పనివాడు. పట్టుకొచ్చిన తర్వాత కాఫీ తాగుతారు. చాలా మంది ఉంటారు గాంధీ గారితో పాటు.
సో అప్పుడు కాఫీలు అయిపోయిన తర్వాత ఈయన షర్ట్ లేకుండా ఉంటాడు, ఆ కప్పులన్నీ తీసుకుని ఈయన పట్టుకెళ్తాడు ఇంటికి, లోపల పట్టుకెళ్ళి క్లియర్ చేస్తున్నాడు ఎవడు గాంధీ గారు. బాబు దేర్ ఆర్ పీపుల్ టు డూ ఇట్, చాలా మంది ఉన్నారు, మీరు ఎందుకు చేస్తారంటాడు. మనం ఎవరితో చేయించాలనుకుంటే మనం చేసి చూపించాలంటాడు, మనం అవలంబించాలి అనే అది ఒక నీతి. గాంధీ ద్వారా సినిమా అంతా చెప్పలేదు, ఒక్క సీన్ చెప్పాడు గాంధీ గారు అంటే ఏంటనేది. అదే అది పబ్లిసిటీ కోసం అప్పుడు సోషల్ మీడియా లేదు కదా, స్టడీ చేసి రిచర్డ్ ఆటన్బరో ఆ సీన్ తీశాడు. అదేవిధంగా ఇప్పుడు చెగోవీరా చాలా సర్వీస్ చేశాడు సొసైటీకి, చాలా సర్వీస్, అతను లైఫే త్యాగం చేశాడు కదా, మామూలు మంచం మీద కూర్చుని ఆ టైప్లో ఉండేవాడు అని. ఓకేనా, ఈజ్ అ వెరీ ఆర్డినరీ ఫెలో విత్ లాట్ ఆఫ్ రిచ్ భావాలతో ఉన్న ఒక మార్క్సిజంతో కలిపిన ఒక ఇది అగెయిన్స్ట్ క్యాపిటలిజం. సో ఆ విధంగా అతని యొక్క ఆదర్శాలని చదువుకున్న పవన్ కళ్యాణ్కి అలా ఉండాలని ఉంటుంది. తప్పేంటి, ఇంకొకటి అతని యొక్క స్వగతం ఉండదా? ఎవరికైనా ఒకటిలా ఉండాలి, వివేకానంద గారు చెప్పినట్టుగా పాటించాలని నాకు ఉంటుంది, ఇంకోటిలాగా ఇంకోటి ఉంటుంది. ఎందుకు భయపడతామని చెప్పి దయ్యాలు ఉన్నాయని చెప్తే వివేకానంద ఆ చెట్టు కిందే ఉయ్యాలు ఊడాట. దర్ ఇస్ నథింగ్ లైక్ డిపెండింగ్ ఆన్ యువర్ కాన్ఫిడెన్స్ అని. సో ద పవర్ ఈజ్ విత్ ఇన్ యూ అంటాడు ఎవరు వివేకానంద. ఈలోనే ఉంది, అది బయటికి తీయమంటాడనమాట. ఎవరో ఇంకోళ్ళు ఎవరు నీకు, ద పవర్ ఈజ్ అందరికీ చెప్తున్నాను అనమాట. వివేకానంద చెప్పేది ఏం చెప్పేటట్టు అందరికీ తెలుసు ఆల్రెడీ.